హాయ్ అండి, హలో, ఎట్టున్నారు? బాగున్నారా అందరు? నేనైతే చాలా బాగున్నాను. ఇగో ఇప్పుడైతే టైం 9 అవుతుంది. ఇవాళ అయితే వంట చాలా లేట్ అయ్యింది. ఇందాకే కడిగి బియ్యం పెట్టిన తర్వాత ఎర్రపప్పు పెద్ద మెంతం కలిపి వండుదామని కట్ చేద్దామని తీసిన. మొత్తం పెద్ద మెంతమా? ఇది మొత్తం పెద్ద మెంతము, టమాటాలు, చింతపండు, పచ్చిమిర్చి. ఎన్ని పచ్చిమిర్చిలు? ఇవా 4 పచ్చిమిర్చి. ఆ పప్పుకు ఈ 4 పచ్చిమిర్చిలు కరెక్ట్గా సరిపోతాయి. ఎన్ని టమాటాలు? 1 2 3 4 5 బాగుంటుంది. 7 టమాటాలు. పెద్ద మెంతం, ఎర్రపప్పు, టమాటా చాలా టేస్టీగా ఉంటుంది. నేను గోంగూర అనుకున్నా, పెద్ద మెంతం అనుకున్నా. గోంగూర పప్పు రేపు వేస్తా అని ఇక మా బాబుకి చెప్తే సరే మమ్మీ అన్నాడు. వాడికి టమాటా కూర కావాలి అని అన్నాడు. పొద్దునైతే నేను టమాటా కర్రీ చేసిన. ఇప్పుడైతే పెద్ద మెంతం పప్పు వేద్దామని కట్టలు అయితే తీసిన, కట్ చేస్తున్నా. అన్నీ కట్ చేసి మంచిగా నీట్గా కడిగి పెద్ద మెంతం పప్పు వేద్దాం. మా ఆయనకైతే చాలా ఇష్టం తెలుసా ఇట్లా పప్పు. ఈ మెంతం కూర పప్పు అయితే చాలా బాగా, కొంచెం తినేదానికంటే ఎక్కువ తింటాడు మా ఆయన. నాకైతే పప్పులు అంటే చాలా ఇష్టం. ఎట్లా పప్పు ఎట్లనైనా ఉండని, పప్పు అంటే చాలా ఇష్టంగా తింటా. నాకు ఈ మటన్ చికెన్ కంటే పప్పు ఉంటే కడుపు నిండా తింటా. ఏందో పప్పు అంటే అట్లా బాగా. చిన్నప్పుడు ఎక్కువ ఏం తింటున్నా మనం? చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు బాగా పప్పే పెడతారు నాకు. మరి మా అక్క వాళ్ళందరికీ పప్పు ఐటమ్స్ వాళ్ళు రోజు తినలేరు. మళ్ళీ నేనైతే రోజు తింటా పప్పు ఐటమ్ అయితే. రోజు పప్పు పెట్టండి, రోజు తింటే ఏందో మరి పప్పు లేని నాకు అసలు ముద్ద దిగదు. రోజులో కనీసం ఒక్కసారన్నా పప్పు ఉండాలి నాకు. మా బాబు కూడా అంతే. నేను ఏది వండినా కూడా మా బాబు తింటాడు. ఇది తినా అది తినా అని మాత్రం ఎప్పుడు అనలేదు. కాబట్టి నేను ఇంత ప్రశాంతంగా ఏది వండినా మేము తినగలుగుతున్నాం. చాలామంది ఇళ్ళలో ఎట్లా తెలుసా, అబ్బా నేను ఈ కూర తినా, నేను ఆ కూర తినా, అది ఇది అని అంటారు. కానీ మా ఇంట్లో అట్లా ఏమి ఉండదు. ఇప్పుడైతే 9 అవుతుంది. మేము ఇందాకే మా బాబు ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇందాకే వచ్చిన తర్వాత ఇక మా బాబుని వీడియో తీరా ఒక్కసారి వీడియోని అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాము. కానీ ఇక రోజు చేద్దామని అనుకుంటున్నాం కానీ చాలా బిజీ అయిపోతుంది పని వల్ల కుదరక. ఇవాళ లాంగ్ వీడియో చేద్దాం బెటా అని చెప్తే వాడు పాపం తీస్తున్నాడు వాడే వీడియో. ఇక నేను వంట చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.